హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తాం, నెట్వర్కింగ్ ఆసుపత్రులు అయితే ప్రభుత్వానికి ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఏమిటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ కింద మే 4వ తేదీ నుంచి అనగా రేపటి నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామని నెట్వర్కింగ్ ఆసుపత్రులు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఎందుకంటే గత 6 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాశాయండి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రైవేటు ఆసుపత్రులు. దీనిపై అధికార వర్గాలు స్పందించాల్సి ఉంది. సో ఏదైతే అమౌంట్ పెండింగ్లో గత 6 నెలలుగా ఉందో అది క్లియర్ చేస్తే కానీ మేము ఇలా చేయలేము. సో ఈ మే 4వ తేదీ నుంచి నగదు రహిత అంటే క్యాష్లెస్ వైద్యం అయితే మేము నిలిపివేస్తామని అయితే ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మరి చూడాలండి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది.